అధిక వడ్డీలు ఇస్తామంటూ నమ్మబలికి అమాయక ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేసిన కిసాన్ పరివార్ సంస్థల నిర్వాహకుడు భూపాల్ నాయక్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కిసాన్ పరివార్ లిమిటెడ్, కిసాన్ పరివార్ ఇండస్ట్రీస్, షేర్స్ బజార్ పేరిట కంపెనీలను స్థాపించిన భూపాల్ నాయక్ పెట్టుబడిదారులను భారీగా ఆకర్షించి చివరికి బోర్డు తిప్పేశాడు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి గుజరాత్ పోలీసులు గతంలోనే భూపాల్ నాయక్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా 10 రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టులో నిందితుని అదుపులోకి తీసుకున్న శంషాబాద్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం అతన్ని గుజరాత్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుని గుజరాత్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు సమాచారం. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు శనివారం సైబరాబాద్ సిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 2022 నుంచి తాము ఈ సంస్థలో పెట్టుబడి పెడుతున్నామని, ప్రారంభంలో ఏడాది పాటు సక్రమంగానే వడ్డీలు చెల్లించి ఆ తర్వాత నమ్మించి ముంచేశారని మీడియా ముందు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోరంపై స్పందించిన పోలీసులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంలో దేశవ్యాప్తంగా సుమారు 6,000 మంది బాధితులున్నట్లు తెలుస్తోంది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 1,200 మంది వరకు మోసపోయారు. మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ఈ మోసం సాగింది. నా కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో ఇందులో పెట్టుబడి పెట్టాను. తీరా వీళ్ళు బోర్డు తిప్పేయడంతో వేరే దారి లేక అప్పులు చేసి కూతురి పెళ్లి చేయాల్సి వచ్చింది. మాలాంటి మధ్యతరగతి వాళ్ళంతా రోడ్డున పడ్డారు. ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలి. కంపెనీల పేరిట వేల కోట్లు వసూలు చేసిన ఈ భారీ స్కామ్పై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. యూట్యూబ్ చూస్తుండగా యూట్యూబ్లో వచ్చింది, ఇట్లాగా మేము షేర్ మార్కెట్లో మేము ఫండింగ్ పెడతాము, మీకు డివిడెంట్ల కింద ఇస్తాము అని. మేము వాళ్ళు అసలు ఎవరిని అప్రోచ్ చేయలేదు. వాళ్ళే మేము చూస్తుంటే మాకు కాల్ చేశారు వాళ్ళ ఏజెంట్లు, ఆఫీస్ వాళ్ళు. మీకు ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇట్లా ఉంటాయని అని ఫోన్ చేశారు నాకు మా హస్బెండ్కి. అయినాము ఇది అంత నమ్మశక్యంగా లేదు అదంటే వాళ్ళ దగ్గర ఫండింగ్ పెట్టిన వాళ్ళ చేత మాకు ఫోన్ చేపించి మాట్లాడిచ్చారు. ఇట్లా మేము పెట్టాను సార్, 2 years నుంచి మాకు కరెక్ట్గా వస్తున్నాయి ఇది అదని చెప్తే నేను పెట్టాం, మా హస్బెండ్ పెట్టామండి. పెడితే 22 మే నుంచి పెట్టాము మేము. 24 అక్టోబర్ వరకు ఇచ్చారు. మా ఫండింగ్ మేము తీసుకుందాం అలా పెంచుకుంటూ వచ్చారు మా వారు. మాకు పెంచిన విషయం మాకు తెలీదు. కొంచెం అమౌంట్ అని సంగతి తెలిసింది. చివరికి అది 71 lakhs వరకు వచ్చింది. మేము మనీ మాకు దానికి పాలసీ టైం అయిపోయింది. మేము డబ్బులు తీసుకునే టైంకి ఆయన అక్టోబర్ నుంచి ఇవ్వడం మానేశాడు. జూన్ 31st ఇస్తా అన్నాడు. మేము 2-3 సార్లు కలిసాం, ఒకసారే కలిసారు ఆయన. మీకు పోలీస్ కేసు పెడతామంటే మీ డబ్బులు మీకు రావు, మీరు పెట్టకుండా ఉంటేనే మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పాడు ఆయన. మళ్ళీ మార్చిలో కూడా మేము వెళ్ళినా కూడా ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మాకు అప్పుడు తెలిసింది ఇది మేము చాలా ప్రాబ్లంలో ఇరుక్కున్నాము అని. ఇవి వస్తున్నాయి కదా, డివిడెంట్లు వస్తున్నాయి కదా అని మేము సైట్స్ మీ బంగారం లోన్ పెట్టాం. దీంట్లోనూ మేము ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మాధవి. నేను నా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ కంపెనీ గురించి తెలిసింది 22లో తెలిసింది. ఆయన అప్పటికే కొంత అమౌంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. నాకు చెప్తే నేను కూడా ఆయన ద్వారా తెలుసుకుని ఒక 2 crores వేరే వేరే ఫేజుల్లో పెట్టాను. నేను పెట్టిన తర్వాత మొన్న అక్టోబర్ వరకు కొంచెం పేమెంట్స్ బాగానే ఇచ్చారు. కానీ మాకు పెట్టుబడి పెట్టినప్పుడు మాకు ఆల్గో ట్రేడింగ్ అని చెప్పాడు. మాకు ఇంట్రెస్ట్ అని ఏం చెప్పలేదు మాకు. తర్వాత ఆయనకి సెబీలో ప్రాబ్లం అయిన తర్వాత 24లో దాన్ని ఇంట్రెస్ట్ కింద కన్వర్ట్ చేశాడు. మాకు టీడీఎస్లు కూడా కట్ చేసి ఇచ్చేవాడు. మాకు ఇంట్రెస్ట్ల కిందనే టీడీఎస్ కట్ చేసి ఇచ్చేవాడు. సడన్గా అక్టోబర్ నుంచి పే అవుట్స్ ఆపేశాడు మాకు. సో ఆయన ఒక 6 నెలలు వెయిట్ చేయమన్నాడు. మేము మార్చి వరకు వెయిట్ చేసాం. తర్వాత మాకు తెలిసింది ఇది స్కామ్ అవుతుందని తెలిసింది. తర్వాత మేము చిన్నగా ఎంక్వైరీ చేస్తే ఈయన కిసాన్ పరివారు, ఐపీఓ ఇవన్నీ స్టోరీస్ చెప్పేవాడు. అవన్నీ ఫేక్డ్. ఈయనకు ఉండేది 100 ఎకరాలు కిసాన్ పరివారు మహబూబాబాద్లో. అది అంతా తిప్పి కొడితే 15 కోట్లు చేసేది. ఈయన దాదాపు ఇప్పుడు ఏసీపీ గారిని కలిసాము. ఆయన ఏసీపీ గారు ఏం చెప్తున్నారంటే త్రూఅవుట్ ఇండియా 6,000 మంది విక్టిమ్స్ ఉన్నారు దీంట్లో అని చెప్తున్నారు. అయితే మొన్న గుజరాత్ పోలీసులు ఇతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 3 మార్లు బిల్ రిజెక్ట్ అయింది. మొన్న జూలై 1st ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాకా ఇంకా బెయిల్ ఇవ్వద్దని చెప్పి కేసును డిస్పోజ్ చేసేసింది గుజరాత్. అయితే ఇప్పుడు మన యూడబ్ల్యూ పోలీసులు ఆయన గుజరాత్ నుంచి ట్రాన్సిట్ మీద తీసుకొస్తున్నారు హైదరాబాదు. రేపు మండే కానీ ట్యూస్డే కానీ ప్రొడ్యూస్ చేస్తాం కోర్టులో. తర్వాత మేము కస్టడీ తీసుకుంటాము. అప్పుడు అన్ని ఎంక్వైరీ చేసి మేము మొత్తం ఆయన మీద ఎట్లా సెక్షన్లు పెట్టాలి ఏందని ఏసీబీ గారు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు ఇప్పుడు సార్ని కలిస్తే.